హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బర్తీపూర్లో ఊర్లో దాదాపు జ్వరం వచ్చినా ఏదొచ్చినా కానీ ఒక డాక్టర్ని నమ్ముకొని డాక్టర్ దగ్గరికి వెళ్తారు. సో అలాంటిది మరి ఇక్కడేం జరుగుతుంది అనే విషయాన్ని కూడా క్లారిటీ తెలుస్తుంది. మన నిమిషాలపై వచ్చిన ఆరోపణలు, వాటిపై వస్తున్న స్పందనలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయానికి సంబంధించి వివిధ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంతానం కలుగుతుంది అన్న సందేశంతో వెళ్తే 80,000 రూపాయలు శాంతిమోహన్ అనే వ్యక్తికి చెల్లించుకోవడం జరిగింది. పంచుకుంటుండగా మరికొందరు ఈ ఆరోపణలపై వివరణ ఇస్తున్నారు. ఆయన ఇచ్చిన డబ్బులు ఎన్నో డబ్బులు ఇవ్వడానికి రెడీ నాకు తప్పుడు ఆరోపణలు వచ్చి ఖచ్చితంగా యోగి సాబ్ తప్పు చేసింది అనిపిస్తే నేను అరెస్ట్ అయ్యాక సిద్ధమే, చట్టం లోపలికి పోవడానికి సిద్ధమే. ఏమైనా మంచి జరిగిందా అనే విషయం, ఇంకోటి ఆయన గురించి మంచి జరిగినా సరే, మీకు చెడు జరిగినా సరే, ఏది చెప్పాలనుకుంటారో అది చెప్పాలి అంతే. ఓకే అంటే ఇక మీరు వీడియో ముందుకి రానంటారు కనుక ఇట్లా మీరు మామూలుగా వాయిస్ అంటే ఓకే చెప్పండి, పర్లేదు. ప్రస్తుతం ఈరోజు మనము జగిత్యాల జిల్లాలోని బర్తీపూర్ అక్కడుంది ఆ గుడి, అక్కడికి వెళ్తున్నాం అన్నట్టు. ఎందుకు అని అంటే ఈ ఏదైతే సొంతి మోహన్ అడిపై కొన్ని ఆరోపణలు దాదాపు ఒక నెల రోజుల నుంచి చేసుకుంటే వార్తాపత్రికల్లో కావచ్చు, సో ఇందులో కొన్ని వార్తలు రాయడం జరిగింది. సో ఆ విషయంపై పూర్తి క్లారిటీ తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. మనము ప్రస్తుతం అయితే బర్దీపూర్ గ్రామంలోకి ఎంట్రీ అవుతున్నాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బర్తీపూర్లో ఉన్నాం. బర్తీపూర్లో సొంతి మోహన్కు సంబంధించిన అంశాలపై వచ్చిన ఆరోపణలు, వాటిపై వస్తున్న స్పందనలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయానికి సంబంధించి వివిధ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు తమ అనుభవాలను పంచుకుంటుండగా మరికొందరు ఈ ఆరోపణలపై వివరణ ఇస్తున్నారు. వాస్తవాలను తెలుసుకొని ప్రజలకు సమగ్ర సమాచారం అందించేందుకు ఎల్పీ న్యూస్ ఈ అంశంపై కవరేజ్ నిర్వహిస్తుంది. ఇప్పుడు ఈ విషయంపై స్థానిక ప్రజలు ఏమంటున్నారో చూద్దాం. అలాగే మనము ఇక్కడ అంటే గ్రామానికి సంబంధించిన ఇక్కడ దర్గా కూడా చూడొచ్చు. ఇక్కడ చూసుకుంటే దర్గా, గ్రామానికి సంబంధించిన దర్గా, ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు కూడా వస్తూ ఉంటారు. సో వస్తూ ఉంటారు, ఎవరి నమ్మకం వాళ్ళది. వాళ్ళు నమ్మిన వారు వచ్చి వాళ్ళు ఇక్కడ మొక్కుతూ వెళ్తారు. సో ఇక్కడ కూడా పూజలు కూడా అంటే నిర్వహిస్తారు. సో ఈ యొక్క ఇక్కడ మనకు కనబడుతున్న ఏదైతే మనం వెనకాల చూస్తున్నామో సొంతి మోహన్కు సంబంధించిన ఇక్కడ ఆలయం. సో అలాగే అంటే ట్రస్టు ఏదైతే భోలేనాథ్ కర్బల్ సాబ్ ట్రస్ట్ అని చెప్పేసి మనము వచ్చేటప్పుడు స్టార్టింగ్లో అక్కడ బోర్డు కూడా చూడడం జరిగింది. సో ఈ విషయాలపై గ్రామ ప్రజల ఒక్కసారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఒక నెల రోజుల నుండి వార్తల్లో చూసుకోవచ్చు, సోషల్ మీడియాలో చూసుకోవచ్చు, కొన్ని అయితే ప్రచారం అయితే జరుగుతూ ఉన్నది. అంటే బ్రిడి బాబా అంటే మోసం చేశాడు, అలాగే కొంతమందికి అంటే బాధితులు కూడా ఇట్లా చెప్తున్నారు అనేది మనం చూసాం. సో ఆ విషయంపై గ్రామస్తులను ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మనం ప్రస్తుతం ఇక్కడ లైవ్లో వచ్చి ఉన్నాం. సో ఇక్కడికి వెళ్ళి మనము ఊర్లోకి ఒక్కసారి ఎంట్రీ చేసి అక్కడ వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతం ఈ అంశంపై ప్రజలు ఏమంటున్నారు, అలాగే వారి స్పందన ఎలా ఉందో ఒకసారి ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నారు. సో వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. బాపు ఒకసారి మీ పేరు చెప్పండి. వెంకటరమణారెడ్డి. వెంకటరమణారెడ్డి జస్ట్ అదే. ఓకే, ఇప్పుడు ఈ బాబా మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అవన్నీ ఆరోపణలు ఫేక్ ఆరోపణలు, నిజమైన ఆరోపణలు ఏం కావు. ఓకే, ఈ బాబా ఊరుకు దగ్గర రూపాయి తినే వ్యక్తి కాదు. అతను ఏదో భగవంతుడు అతనికి ఇస్తుండ్రు, ప్రజలు వస్తుండ్రు, భక్తులు వస్తుండ్రు, ప్రతి ఒక్కటి ఊరుకు మంచి చేస్తున్నారు, అతని ప్రాధాన్యత వాడుకుంటారు. మరి మొన్న ఒకళ్ళది కంప్లైంట్ అంటే పోలీసుల కంప్లైంట్ ఇచ్చిరట, ఇట్లా పైసలు
ఒక 80,000 రూపాయలు మమ్మల్ని అంటే మోసం జరిగిందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారట. కాంపిటీ ఇచ్చిందంటే అప్పుడు డబ్బులు ఇచ్చినప్పుడు వెళ్ళదానికి అతనికి కాంపిటీ పెట్టిస్తాడు అంటే అతను సొంతం ఇచ్చుకున్నా లేకుండా నీకు ఎవరు ఇప్పించేలా? నువ్వు డబ్బులు ఇచ్చినప్పుడు నీకు తెలుసు కదా, నువ్వు అప్పుడు ఎందుకు ఇచ్చిన డబ్బులు మరి? అప్పుడు ఏం కాంపిటీ ఇప్పుడు కాంపిటీ ఎట్లా వస్తుంది? అది ఒక 2 సంవత్సరాల కింద ఇచ్చారట. ఇప్పుడు 2 సంవత్సరాల కింద డబ్బులు ఇచ్చినప్పుడు అప్పుడు కాంపిటీ వెళ్ళి మరి అతను ఫేక్ అనుకున్నప్పుడు అతనికి సంవత్సరం టైం ఏమో ఇచ్చారట. సో దాని మీద సంవత్సరం దాకా ఆగిండట అతను. ఇప్పుడు మీరే అంటారు 2 సంవత్సరాలు అంటున్నారు కదా, అంటే 2 సంవత్సరాల తర్వాత వచ్చి ఇప్పుడు కంప్లైంట్ చేసినట. మరి అప్పటిదాకా సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల క్రితం డబ్బులు ఇచ్చినప్పుడు సంవత్సరం దాకా వెయిట్ చేసి అంటున్నారు. ఆ సంవత్సరం తర్వాత కాంపిటీ తీసుకోవచ్చు కదా, ఇంకా సంవత్సరం ఎందుకు వెయిట్ చేసింది మరి ఆ మనిషి? ఇప్పుడు ఈయన ఫ్రాడ్ చేస్తే అయితే ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడికి నమ్ముకొని వస్తారు. అవును. సో వచ్చిన దాంట్లో అంటే మీకు సంబంధించి మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చిరా? మామూలు క్యాజువల్గా అప్పుడప్పుడు వస్తాం పోతాము గుడికాడికి. మీకు జరిగిన ఏదన్నా మంచి సంఘటనలు లేదంటే ఇంకా ఏదన్నా చెడు జరిగినాయి ఏమన్నా ఉంటే మీరు మాతోటి పంచుకోండి. మాకు మంచి అనేది మా ఓన్గా మాకు మంచి జరిగింది, చెడు అనేది మా ఊరు దేవుడు, మాకేం చెడు ఎప్పుడు జరగలేదు. ఓకే, మాకున్న దుర్గ దేవుడే, మెంటి దేవుడు. ఇప్పుడు ఊరోళ్ళందరూ ఇక్కడ అంటే దర్గాకి వస్తారు, వస్తారు, చాలా మంది వస్తారు ఖచ్చితంగా. ఊరులు కనుక ఈ ఊరి మీదే దర్గా ఉంది కనుక ఖచ్చితంగా వస్తారు. సో వాళ్ళందరూ మొక్కుంటూ పోతారు. సో ఆ క్రమంలో పక్కపొంటి ఉన్న ఇప్పుడు ఇక్కడ సొంతి మోహన్ బాబా అంటారు కదా, సో ఆ బాబా దగ్గర కూడా వెళ్తారు. ఎవరి నమ్మకం వాళ్ళది. అంతే అంతే. ఇప్పుడు మనం ఎవరి నమ్మకాన్ని మనం ఇది చేయలేము. దీంట్లో ఎవరిని బలవంతంగా ఇక్కడ పిలిచింది లేదు. నీకు మంచి అభితే వస్తావు, నీకు చెడు అభితే దూరం ఉంటావు, అదే అంతే. అంటే ఆయన రా అని చెప్పేసి బలవంతంగా గుంజుకొని చేసుకొని ఇబ్బంది పెట్టి నువ్వు నాకు వస్తే నేను మంచి అవుతుంది, ఇప్పుడు చెడు అవుతుంది అని భయం పాతం చేసే అలవాటు లేదు. ఓకే, ఇప్పుడు ఊరోళ్ళు అంటే ఊరోళ్ళు ఏమనుకుంటారు అనేది మీరు ఒక మాటలో ఊరోళ్ళు అంటే చెప్పేది రూపాయికి 90% మంచిగా ఉన్నది అందరికి. ఈ 10% మంది కొంత స్వార్థపరులు ఉంటారు, గట్లా ఇతరులు ఉంటారు, మనకు అబ్బాయి పనులు ఉంటారు 100 మంది, ఒక క్వాలిటీ చెప్తారు. లాస్ట్లో అంటే ఇప్పుడు ఈ యొక్క మోహన్ సొంతి మోహన్ బాబాపై అంటే వస్తున్న ఆరోపణలను మీరు ఎట్లా చూస్తారు? అవన్నీ ఫేక్ ఆరోపణలు, అవన్నీ ఫేక్ ఆరోపణలు, నిజమైన ఆరోపణలు ఏం లేవల్ల. ఓకే, అట్లాగే మనం ఇక్కడ ఇంకో అన్న కూడా ఉన్నాడు. సో అడిగి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడికి వచ్చారు కనుక సో వీళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి ఊరికి కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, మీ పేరేం పేరు? నా పేరు ముత్యాల మల్లేష్. ముత్యాల మల్లేష్. ఓకే, ఎక్కడ ఏ ఊరు మీది? ఇదే భర్తపూరేనా? ఓకే, ఇప్పుడు మీరు ఎన్ని రోజులుగా చూస్తారు అంటే ఇక్కడ ఇప్పుడు సొంతి మోహన్ ఇక్కడ ఆశ్రమం పెట్టి నడిపిస్తూ ఉన్నారు, అలాగే అక్కడ దర్గా ఉంది ఊరి మీద, సో అక్కడ గుడి కూడా ఉన్నది. సో మీరు ఫస్ట్ ఇది చిన్న ఉండే దర్గా, ఓకే చిన్న ఉన్నది. తర్వాత ఈ సొంతి మోహన్ యోగి ఏం చేసిండు, ఈ దేవుడు వచ్చేసరికి దాన్ని పెద్ద చేసి ఆయన సొంత డబ్బులు పెట్టుకొని పెద్ద చేసేసిండు. ఓకే, పెద్ద చేసి అంతా మళ్ళీ మందిర్ టెంపుల్ కట్టేసిండు. టెంపుల్ కట్టి మంచిగా డెవలప్ అయింది. మళ్ళీ ప్రతి సంవత్సరము మాకు అన్నదానం, ఈ పీర్ల పండుగల అన్నదానం పెడతాడు. ఓకే ఓకే, అన్నదానం అంటే నాకు గుర్తుకొచ్చింది, అంటే ఇక్కడ ప్రతి సోమవారం శుక్రవారం అన్నదానం జరుగుతుందా? సోమవారం శుక్రవారం వచ్చిన భక్తుల కోసం కంపల్సరీ ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడు వచ్చినా సరే సోమవారం శుక్రవారం 2 రోజులు ఖచ్చితంగా కంపల్సరీ జరుగుతుంది. సోమవారం శుక్రవారం వచ్చే భక్తులు ఎవరైనా రాయి, మేము వచ్చిన ఎప్పుడైనా ఉన్నప్పుడు కూడా మేము కూడా ఒక్కోసారి తినిపోతాం. ఓకే, ఇటు తోటలలోకి ఇట్లా పోతాం కదా, పోయినప్పుడు వచ్చినప్పుడు మేము కూడా తింటాం. ఓకే, అట్లనే శుక్రవారం మధ్యాహ్నం 1 గంట టైం వరకు అంటే మనకు రెడీ అవుతుంది. ఓకే ఓకే. సో మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్లేస్ మొత్తం అంటే ఇక్కడ కనబడుతున్న ఇక్కడ చుట్టుప్రక్కల సో ఈ ప్లేస్ మొత్తం ఎవరిది? మోహన్ యోగిది. అవును, కొన్నాడు, పట్ట భూమి కొన్నాడు సొంత. సో ఇన్ని పైసలు మరి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అంటారు? ఎక్కడికి వెళ్ళి అంటే దేవుడు ఇస్తున్నాడు అట్లా ఆయనకి. దేవుని నమ్ముకొని ఉంటున్నాడు, దేవుడు ఇస్తున్నాడు. వేరేలో అయితే తీసుకుని అది ఎత్తలేడు. మా ఊర్లోకి వెళ్ళి అయితే ₹1 కూడా ఎటువంటి ఆశించాడు. మా ఊరికి ఇంకా మా ఊరి మీద ₹1 కూడా ఇవ్వలేదు. ఆయన ఇంకా డెవలప్ చేస్తున్నాడు. ఊరికే ఇస్తున్నాడు. ఊర్లో అసలు ఊర్లో ఏం డెవలప్మెంట్ చేసిండు అది ఊర్లో డెవలప్మెంట్ చేసిండే మా ఊరికి సరిహద్దుల కమన్ కట్టించిండు, స్వర్గరథం కొనిచ్చిండు. ఇంకెవరన్నా కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అసలు వాళ్ళకి సేవ కూడా చేసిండు. సేవ అంటే హెల్పింగ్ ఎంతో ఇంత డబ్బుల పరంగా ఎంతో ఇంత సాయం లెక్క. అవునా? మరి వస్తువులు ఇట్లా మరి బాబానే ఒక 80,000 రూపాయలు తీసుకుని ఇట్లా మోసం చేసారని చెప్పి మొన్న ఒక బాధితుడు వచ్చిండు. అవన్నీ ఫేక్ మాటలు, ఏదో తప్పుడు ప్రచారాలు చెప్పి ఈ మనిషి ఎటువంటి ముందుకు రానియకుండా చేద్దామన్నా తప్పుడు ప్రచారాలు చెప్తారు. అంటే పత్రికలు కూడా వచ్చింది కదా, పత్రికలు కూడా వచ్చిన ఇవే తప్పుడు వాగ్దానాలు చేసి ఆయన ఎటువంటి ఇరికిద్దామన్న ప్లాన్ తోటి చేస్తారు కథ. చేసేటి ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు అటు చేస్తారు. సో ఈ ఆరోపణలన్నీ అంటే అవాస్తవం మొత్తానికి? అన్నీ అవాస్తవమే.
ఇన్ని సంవత్సరాలు లేని ఇయ్యాల ఇప్పుడు ఈ సంవత్సరం ఎట్లా వస్తుంది? ఓకే. సో అన్న మీరు ఇప్పుడు గ్రామస్తులు కనుక అవును. మీరు ఎప్పుడన్నా వచ్చి అంటే మీ కోరిక మాది ఇది ఒక పలానా కోరిక నెరవేరాలని చెప్పేసి ఎప్పుడన్నా వచ్చి కోరుకున్నారా? మేము వచ్చినాము, మా పిల్లలకి జ్వరం వచ్చినా చేసినా కూడా వచ్చి కూడా చూపేసుకొని కూడా పోతాము. ఎంతో వచ్చి చూసుకొని చూపెట్టుకొని పోతాం, ఏం కాదని చెప్పి కూడా చెప్తారు. సరే అన్న, ఇప్పుడు జ్వరం వస్తే మనము దవాఖానాలకు పోవాలి. అవును. దవాఖానాలకు పోకుండా మరి మీరు ఈడికి వచ్చారు. అవు. సో దవాఖానాలకు పోవాలిగా జ్వరం వస్తే? పోతే ఇక్కడికి కూడా వచ్చేసినాం. ఇక్కడ కూడా వచ్చి అవును. అంటే దవాఖానాలకు పోతే నయం కానీ ఏదైనా ఉంటుందో, సో ఇక్కడికి వస్తే నయమైంది. మేము నమ్ముకున్నాము, వచ్చినాము, అత్తే మాకు పని అయింది. దవాఖానకు పోకుండా మాకు ఇక్కడ పని అయిపోతుంది. ఓకే. మళ్ళా స్వామి మలేషియా పోతాడు, దుబాయ్ పోతాడు, ఇవన్నీ అన్ని వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ వస్తారు కదా. మరి వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ తోటే కదా, ఏమైనా ప్రాబ్లమ్స్ బీమార్ అయినా ఏదో అయిందని చెప్పి హాస్పిటల్కి పోకుండా ఇక్కడికి కూడా వస్తారు కదా. హాస్పిటల్కి పోయితే కూడా నయం కానీ దగ్గర ఇక్కడ కూడా నయం అవుతుంది కదా. సో అంత మహిమ ఇక్కడ ఉన్నది అని చెప్పేసి వాళ్ళందరూ నమ్ముతున్నారు. సో కనుకనే వస్తున్నారు. దేవుడు ఉన్నాడు అని నమ్మకంతో వస్తున్నాడు. మన టెంపుల్కి ఎందుకు పోతాం? దేవునికి దర్శనం చేసుకున్నందుకు పోతాం, అన్ని మంచిగా ఉండాలి, జరగాలని. అవును, నమ్మకం ఉంటే నమ్మకంతో వచ్చే భక్తులు కూడా నమ్మకంతో వస్తారు. ఓకే. అంటే ఇతను రా అని చెప్పేసి అయితే ఎవరి దగ్గర కోడు, ఎవరిని వీలాడు లేదు. మరి నువ్వు పైసలు గిన్నిస్తేనే పని అవుతుంది, లేకపోతే కాదు. అవన్నీ తప్పుడు ప్రచారాలు, అవన్నీ వేస్ట్. ఆయన ఖుషి కొద్ది. ఓకే. ఇక్కడ కొడతా బాబు, నీ పేరు? పుప్పాల లక్ష్మీ నరసయ్య. ఓకే. ఇప్పుడు మీరు ఎన్ని రోజులుగా చూస్తున్నారు ఇక్కడ? అంటే ఈ యొక్క సొంతి మోహన్ ఇది చిన్నగా ఉన్నప్పటి నుంచి అలా తండ్రి సోపతి మాట. తండ్రి సోపత. తండ్రి బాగా. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అంటే మంచి జరుగుతుంది అని చెప్పేసి కొంతమంది, తర్వాత అట్లాగే మాకు ఇట్లా కొన్ని జరుగుతాయని చెప్పి మమ్మల్ని ఒక డబ్బుల విషయంలో మోసం చేసిండు. సో ఈ బాబా మీద కంప్లైంట్ ఇచ్చినాం అని చెప్పేసి కొంతమంది అన్నారు. తప్ప అంటే వాస్తవం ఏంటిది మరి? తప్పైతే స్వామి కాడ మంచిగా ఉన్నది, వాళ్ళ కృషి కొద్ది ఇచ్చిపోతారు. స్వామి అడగాడు, చెయ్యడు. ఇప్పుడు కాదు, ఇది చూసాటే 20 ఏళ్ళు అయిపోతుంది. ఇప్పుడు ట్రస్ట్ ఇంకోటి ఇక్కడ ఇప్పుడు ఇదేంటి ఆశ్రమమా? ఆశ్రమం. ఓకే. అంటే ఈ ఆశ్రమంలో ఎంతమంది ఉంటారని మీరు అనుకుంటారు? ఉంటారు, ఇలా పనిచేసే వాళ్ళు అంతా ఉంటారు. అంత ఉంటారు. ఒక 20 మంది ఉంటారా? ఉంటారు. మళ్ళా వాళ్ళన్నా ఏమన్నా ఇల్లు లేకున్నా అది లేకున్నా ఇలా గరీబులకు ఉండిపోరని చెప్తారా? ఓకే. చెప్తాడు. ఈ జాగా అంతా ఉన్నాడు. ఇది పొలం, అస్సలు పొలం. అవునా? ఇది మొన్న 3 రోజులు నడిచింది ఈ మట్టి అంతా వచ్చింది. ఎందుకంటే ఇక్కడ అన్నం పెట్టి అది పెడుతున్నందుకు ఇది ఈడ దేవుడు ఇది నంది. ఓకే. ఆడ పంచాబు హనుమల్లు. ఓకే. ఇవన్నీ పెట్టించారు. ఓకే. సరే, ఒక్కసారి చూసుకోవచ్చు మనం. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం గ్రామాల్లోకి వెళ్ళి ఒక్కసారి డెప్త్గా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఎందుకంటే మనకు ఇక్కడికి వచ్చారు కనుక వాళ్ళు భక్తులు. సో ఇక్కడికి వచ్చి కూడా ఏదైనా మాట్లాడలేని ముచ్చట్లు కూడా ఉంటాయి కదా. సో మనం అందుకనే ఊర్లోకి వెళ్ళి అక్కడనే అడిగి అసలు విషయాలు ఏందో ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం ఇక్కడ ఆశ్రమం వద్ద ఉన్నాం. సో ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ చెప్పండి, మీ పేరేం పేరు? మీదే ఊరు? ఇదే ఊరా? మాకు ఇల్లు లేదు, ఏం లేదు, ఇక్కడనే ఉంటాము. ఇక్కడ గుడి దగ్గర ఉండి గుడి ఆడ చేస్తాం, ఇవే చూసుకుంటాం. అంటే ఈ ఆశ్రమంలో ఉంటాం. ఓకే. అంటే ఇక్కడికి వచ్చి 4 నెలలు అవుతుంది. మేము 4 నెలలు అవుతుందా? ఓకే. అంటే ఇక్కడ ఇప్పుడు బర్తిపూర్లో ఇప్పుడు సొంతి మోహన్ అనే వ్యక్తి ఇక్కడ అంటే ఇక్కడ పూజలు చేస్తూ అది చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ట్రస్ట్ ఒక మీకు ఆలయం అంటే ఇక్కడ ఉండడానికి అయితే నివాసం ఏర్పాటు చేసి ఇక్కడ దాదాపు ఎంతమంది ఉంటారు? 3 ఫ్యామిలీలు. అంటే మొత్తం కలిసి ఒక 15-20 మంది ఉంటారా? ఓకే. సో అంటే వాళ్ళందరికీ ఇప్పుడు ఫుడ్ ఖర్చు కానీ ఇప్పుడు ఏదన్నా మొత్తం అతనే చేసుకుంటాడా? అవునా? సో అతను అంతా చేసుకుంటే మీరు ఇక్కడ ఏం పనులు చేస్తారు? అంటే ఇప్పుడు గుడికి సంబంధించి కానీ లేకపోతే ఇక్కడ అతనికి సంబంధించిన కానీ మీరు ఏమైనా పనులు చేస్తారా? ఏమన్నా గుడికి సంబంధించి చేస్తాం అక్కడ. ఓకే. అక్కడ ఏం చేస్తారు? గుడిలో సేవలు చేస్తూ ఉంటారు. ఓకే. మరి ఈ బాబా మీద అంటే సొంతి మోహన్ మీద ఆరోపణలు వస్తున్నాయి కొన్ని. తప్పేనా? ఆయన ఊరికి వెళ్ళి చేసిండు. ఇప్పుడు ఏమన్నా మనము గుడిలు కడితే ఇట్లా మన దేవునికి సహాయం 1,50,000 వస్తుందో సహాయం చేస్తాడు మా ఊర్లో. ఓకే. ఆయన పెడతాడు కానీ మా ఊరు నుంచి రూపాయి ఆశించేటి మనిషి కాదు. మరి ఇట్లా కొంతమంది అంటే ఆరోపణలు చేస్తూ ఉన్నారు కదా బయట, అవన్నీ వ్యతిరేకంగా చేస్తున్నారు కానీ అవన్నీ తప్పుడు ఆరోపణలేనా? ఓకే. సరే, ఓకే. ఇవన్నీ తప్పుడు ఆరోపణలని అంటే ఇక్కడనే
ఆశ్రమంలో ఉంటున్న మహిళ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఒకసారి మనం ఊర్లో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనం ఆశ్రమంలో ఉంటున్నాం కనుక సో వారు ఖచ్చితంగా వారికి సంబంధించిన విషయాలు అయితే చెప్తూ ఉంటారు. సో ఒకసారి మనం బయట కూడా ఊర్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాం. ఒకసారి ఇక్కడ గ్రామస్తులు కూడా ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కూడా అడుగుదాం. అన్న మీ పేరేంది, అసలు మీ ఊరేంది, మీ ఊరు ఎక్కడ, విషయాలు చెప్పండి. మీ పేరు చెప్పండి ఫస్ట్. తిరుమల ఎర్రగంగారం. అవునా, సరే అటువైపు చూస్తూ చెప్పండి ఒకసారి. తిరుమల ఎర్రగంగారం. చేతులు ఎందుకు వస్తున్నాయి? మా ఊరు గడిపూరే, ఏ గ్రామం. వ్యవసాయం చేస్తాం, కూలి పని చేసుకుంటారా? ఇక్కడ ఇప్పుడు భోలేనాథ్ కర్బల్ ట్రస్ట్ అని చెప్పేసి, అలాగే ఇక్కడ సొంతి మోహన్ పై కొన్ని ఆరోపణలు వచ్చినాయి. సో ఆరోపణల మీద మీ స్పందన ఏంది ఒకసారి మీరు చెప్పండి. మాకు కర్వాల మోహన్ మీద అంత మంచిదే. మా ఊరికి మొత్తం సాయం చేస్తున్నాడు. ఇప్పుడు మా ఊరికి రసం లేకుండే చనిపోయాలని తీసుకుంటుంది. ఆ రసం తెప్పించింది ఊరి మీద. 5 పైసలు ఊరు వాళ్ళు ఇవ్వలే, ఊరిని అడగలే, ఇవ్వలే. మళ్ళా ఈ గుడి మీద టైం చెప్పేది మైకు పెట్టించిండు ఆయననే. ఊరి నుంచి 5 పైసలు తీసుకోలే. ఊరికి మంచిగా చేస్తున్నాడు. మళ్ళీ అక్కడ కమన్ కట్టించిండు. రాంగ్ ఎంట్రన్స్ లో ఉండే కమన్ కట్టించిండు. అది ఊరికి 5 పైసలు తీసుకోలే. మళ్ళీ దుర్గదేవుడికి కొబ్బరికాయలు గిన కొట్టించిన ఇసుక ఏమైనా నచ్చిన ఇసుక ఊరికే ఇస్తుంది సాయం. సరే ఇప్పుడు ఇన్ని చేస్తారు కదా, మరి ఇప్పుడు ఈ ఎలక్షన్ కూడా అయిపోయింది. మరి ఎలక్షన్లో ఎందుకు గెలిపించుకోలేకపోయారు? అది కొంతమంది డ్రామాలు చేసి మోసం చేసేట్టు చేసేది. అదే ఇంత మంచి పనులు చేస్తున్న వ్యక్తిని ఎవరైనా గెలిపించుకుందాం అనుకుంటారు. ఇప్పుడు ఇక్కడ అతను ఓడిపోయిండు. సో కారణం ఏమై ఉండొచ్చు దానికి? కారణం అంటే ఆయన ఓరలేక ఇది ఊరికి ఇంత మంచిగా చేస్తున్నాడు, ఇన్ని రప్పియద్దు, మంచి చేసేటోళ్ళని రప్పియద్దని చెప్పేసి కుంచుతోటి అది డ్రామాలు చేసి అట్లా చేసింది. ఎన్ని ఓట్లతోటి తేడా తోటి ఓడిపోయారు? 6 ఓట్లకు 6 ఓట్ల తేడాతోటి ఓడిపోయింది. ఓకే. సరే మరి ఇప్పుడు మీరు మీ ఊరు ఇదే గ్రామం కదా, మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళారా? మీకేమైనా మంచి జరిగిందా? అంటే ఏ విషయం మీద పోయారు? నాకు పానములు సరి లేకపోతే చేస్తే పోయినాం. మంచిగా జరిగిందా? ఓకే. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కమన్ కడతానని మోపేసిండు. ఎక్కడ? ఇటు యమలకుర్తి సైడ్. ఓకే. కడతామంటే ఆడ లింగం కోసం లేపిండు, భీము లేపిండు. సరే మరి ఇప్పుడు కమాన్ కడతామని అంటుండ్రు, ఇవన్నీ చేస్తారు కదా, ఇతనికి ఎన్ని డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? అది దేవుడికి తుర్కదేవుడే సాయం చేస్తున్నాడు. ఆయనకు తుర్కదేవుడు సాయం చేస్తున్నాడు, ఆయనకు వచ్చింది ఊరికి పెడుతున్నాడు. ఇప్పుడు డబ్బులు అనేది మనుషులు తాటనే ఉంటాయి, మనమే ఇస్తాం. సో అంటే ఏదో ఇప్పుడు కొంతమంది ప్రేమగా కొన్ని ఇస్తారు, మాకు మంచి జరిగింది అని చెప్పి ఇక పట్టు అని చెప్పి ఎన్నో కొన్ని ఇస్తారు కదా. సామి నోట తొడుసు అడగడు, మొక్కిన వాళ్ళకు మంచి అయితే అలా కుసికొద్దే ఇచ్చిపోతున్నాడు, అంతే కదా. ఇప్పుడు ఇదైనా అయితే బలవంతంగా అయితే పైసలు అని చెప్పేసి అడుగుతారా? అడుగుతలేదు, అట్లనే కదా. సరే ఇట్లనే ఇంకోటి ఇక్కడ ఇంకొక అన్న కూడా ఉన్నాడు, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న మీ పేరు చెప్పండి. నా పేరు లింగా సాయం. ఫోన్ వస్తుంది, ఆ ఫోన్ ఒక సైలెంట్ పెట్టండి. ఒక్క నిమిషం. అలాగే ఆయన ఫోన్ మాట్లాడే వరకు ఇతను మాట్లాడండి. చెప్పండి. ఇక్కడ ఎమ్మకు సైడ్ కమన్ కడతాను అంటుంది. నందికి లేపిండు, కమన్ కడితే వచ్చే టైంకు ఆపేపించారు. ఎవరు ఆపేపించారు? ఎవరు ఆపేపించారు అనేది తెలుస్తలేదు. అంటే ఇప్పుడు వేమలకుర్తి సైడ్ అంటే స్టార్టింగ్ లో ఎంట్రన్స్ లో ఇప్పుడు కమాన్ కడదామని చెప్పేసి ఇటు ఒకటి కట్టించిన, ఇటుచుక కట్టిస్తా అన్నాడు. అంటే మరి నువ్వు సాయం చేయక మేము ఎందుకు వద్దంటామని కట్టిపోయాను అనగా వాళ్ళు పుల్ల పెట్టి వీళ్ళకరే వాళ్ళు ఆపేసారు. ఓకే. అంటే ఇప్పుడు అందరితో అయితే సానుకూలంగా మంచిగా అయితే ఉంటారు కదా? మంచిగానే ఉంటారు, అందరితో మంచిగానే ఉంటారు. మళ్ళీ ఈ స్కూల్లో పిల్లలు ఆటలు ఆడతారు చూడు, దారుడు ఊజలు, అవి చుక్క తెప్పించింది. ఇంకేం చేసిండు? అరే మంచి పనులు మా ఊరికి చేసిండు అనే మీరు ఒక చెప్పుకున్న దగ్గర ఒక మంచి పనులు ఒక 2-3 చెప్పండి. మంచి పనులు మంచి పనులు ఇప్పుడు ఇది క్రికెట్ ఆడతారు చూడు, క్రికెట్ ఆడటంలో డ్రెస్సులు తెప్పిస్తాడు ఆ మనిషి. ఓకే. క్రీడా స్ఫూర్తితోటి వాళ్ళు అట్లా చేసి వాళ్ళు క్రికెట్ ఆడతారు, అలాగ వాళ్ళందరికీ డ్రెస్సులు పంచండి. ఇంకేమన్నా ఉందా చెప్పుకోవడానికి? ఎంత మంచిగా చేస్తున్నాయి మా ఊరికి. ఒక్కసారి బాబు మీరు కూడా చెప్పండి, అసలు మీ పేరు చెప్పండి. ఎందుకంటే మీకు ఫోన్ వచ్చింది కనుక మేము ఇప్పుడు మాట్లాడుతున్నాం. మీ పేరు చెప్పండి. లింగసాయి. ఏ ఊరు? మర్తిపూరేనా? చెప్పు. ఇట్లా మోహన్ బాబాపై ఆరోపణలు వస్తున్నాయి, దాని మీద మీ స్పందన ఏంది? మీరు వేయరు ఎప్పుడన్నా ఇక్కడ గుడి కడికి వెళ్ళిరా?
గుడికాడికి డప్పులు పోతుంది పోతారా డప్పులు కొట్ట పోతారా అంతే ఓకే. సరే మరి మీ డప్పులు కొట్ట పోతారు, మీకు డప్పులు కొట్టినందుకు డబ్బులు వాళ్ళు ఇస్తూ ఉంటారు. సో అట్లాంటి విషయంలో ఖచ్చితంగా మీరు పోతారు, అది ఎట్లయినా ఇక మీ పని మీరు వెళ్తారు. సో దానికి కాకుండా ఒక మీ గ్రామస్తుడు కనుక మీరు అతన్ని నమ్మి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే కొంతమంది మంచి జరిగిన వాళ్ళు ఉన్నారు. ఓకే, అలాగే కొంతమంది మాకు జరగలేదని కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలా అంతేనా? మీరేం చెప్పాలనుకుంటారు? మేమేం చెప్పండి అంత పోతున్నాం అంతేనా? ఓకే, అంటే మంచి జరుగుతుందని చెప్పేసి మీరు అనుకుంటారా? ఒక్కసారి మనం ఇక్కడ ఒక బాబున్నాడు ఊర్లో, ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. బాబు, నీ పేరు? మహమ్మద్ హుసేన్. ఓకే, ఇక్కడ కర్బల్ సాబ్ దేవస్థానం అని చెప్పేసి మన ఊరు యోగి బాబా అని చెప్పేసి అంటారు, అలాగే యోగి బాబా అంటారు కదా, మన సొంతి మోహన్. సో ఆయన ఎట్లుంటాడు అసలు, ఆయన ఇక్కడ దేవాలయం పెట్టి అలాగే ట్రస్ట్ పెట్టి ఆశ్రమం పెట్టి నడిపిస్తూ ఉన్నాడు కదా. సో దాని మీద మీ స్పందన ఏంటి, అంటే ఎట్లుంటాడు, ఏం కథ, అవన్నీ విషయాలు. మంచి మరి కొంతమంది అంటారు కదా, మేము పైసలు ఇచ్చి మోసం పోయినాం అని చెప్పి. ఎవరు తాగేటోళ్ళు కానీ ఏడే తక్కువ దగ్గర తీసుకో. మంచి మంచి ఆయన నమ్ముకొని పోయిన వాళ్ళకు మరి అంత మంచి జరుగుతుందని చెప్పేసి కొంతమంది అంటారు. అంటే కొంత అయితే కాదు దాన్ని ఇక నమ్మకంతో వస్తున్నారు కనుక వేస్తున్నారు, ఆయన వాళ్ళు వేస్తున్నారు, కాని వాళ్ళు మొత్తానికైతే ఇప్పుడు ఆయన మాకు అంటే మా దగ్గరికి రా అని చెప్పేసి ఎవరినైనా అనడం కానీ, వచ్చిన వాళ్ళని డబ్బులు డిమాండ్ చేయడం కానీ ఏం లేదు. అలాంటి కొన్ని ఆరోపణలు ఉన్నాయన్నట్టు. దాని మీద మీ స్పందన ఎట్లుంటుందో ఒకసారి చెప్పండి. ఏం లేదు, ఏం లేదు. మంచి మనిషి. ఓకే, ఒకసారి బాబుని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. బాబు, మీ పేరు? కరిపే భూమన్న. మీ పేరు కరిపే భూమన్న, మీరు బర్తిపూరేనా? ఓకే, ఇప్పుడు ఇక్కడ కర్బల్ సాబ్ దేవస్థానం అని చెప్పేసి ఒక ట్రస్ట్, అలాగే సొంతి మోహన్ బాబా, ఈ విషయాలపై ఒక నెల రోజుల నుంచి కొంత సోషల్ మీడియాలో కానీ న్యూస్లలో కానీ కొన్ని వస్తూ ఉన్నాయి పత్రికలలో. ఒకటి సార్ నేను చెప్తాను, ఎవరైతే శత్రుత్వం ఉన్నారో ఈయన ఒక రకంగా అనుగొత్తుదాం అనే రకంతోనే కానీ అవన్నీ కావు. ఓన్ దగ్గర ఈ ఊర్లో బర్తిపురం ఊళ్ళో ఒక 10,000 రూపాయలు, ఒక 5,000 రూపాయలు అడిగినట్టు మంచి నా దగ్గరికి రా అన్నట్టు అది ఉద్యోగాన్ని ఉపయోగపడి మనలో అది ఏం లేదు. అదంతా కరెక్ట్ కాదు. ఆయన కావాలని చెప్పి కరెక్ట్. అంటే మరి ఇప్పుడు బాబా దగ్గరికి కొంతమంది నమ్ముకొని పోతురు, కొంతమందికి నమ్మకం ఉండి పోతురు, కొంతమంది పోయిన వాళ్ళకు మాకు జరుగుతలేదని చెప్పి కొన్ని ఆరోపణలు చేస్తారు. మా ఊరంతా కందూరు చేస్తాం కదా, కందూరు చేస్తాం, పేరు కూడా పోతాం. విన్నావా? నా కొడుకు ఉంటాను, నాకు బిడ్డ ఉంటాను, నా కోడలు మంచిగా కానీ దొరకని, నాకు నా మనమరాలు మంచి కానీ మనమడ మంచి కానీ మొక్కుకుంటాం. అయితేనేమో చేసుకుంటాము, కాకపోతే చేసుకోం పండుగ. అంటే ఎవరి నమ్మకం వాళ్ళది, నమ్మకం వాళ్ళది. మంచి జరుగుతుంది నచ్చిన వాళ్ళకి. దేవుడు మా తాతల నుంచి అదే పేరు పెట్టుకున్నాము. అయ్యో నాకు ఒక మా తండ్రి పుట్టిన వాళ్ళను అదే పేరు పెట్టుకున్నాడు. అచ్చా బాబు, మీరు ఎన్ని సంవత్సరాలుగా చూస్తారు ఇప్పుడు ఈ సొంతి మోహన్ అక్కడ అంటే నడిపియబట్టి? ఓ బాగా 20-30 ఏళ్ళ వచ్చి ఇప్పుడు మోహన్ ను చూడబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10-15 ఏళ్ళే. 10-15 ఏళ్ళు అవుతుంది. అంటే అతనికి ఒక 35 ఏళ్ళు ఉంటాయా? మోహన్ కా 40 ఓకే ఓకే. బాబు మీది ఇక్కడనేనా? ఓకే, ఒకసారి బాబుని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పట్టుకోకు బాబు, పట్టుకోకు, నేను అడిగితే చెప్పు. నీ పేరు చెప్పు. ఎవరు? బర్తిపూరేనా? ఓకే, ఇప్పుడు తన బర్తిపూర్ బాబా మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి. ఆ ఆరోపణలు ఎంతవరకు వాస్తవము అనే విషయంపై మేము ఇక్కడికి వచ్చినాం. మీకేమన్నా అంటే ఇక్కడ పోయిన వాళ్ళు కొంతమందికి మంచి జరుగుతుంది, సో కొంతమందికి జరగదు, అది వాస్తవమే. సో అట్లాంటి మీకేమన్నా ఇక్కడికి పోయినప్పుడు మంచి జరిగింది కదా? మాకు అన్నీ అయితే మంచిగా ఉంది. ఓకే, మరి ఇప్పుడు మీరు పోతే మీ దగ్గర ఏమన్నా డబ్బులు అడిగి ఏమన్నా తీసుకొని చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగిందా?
లేదా? రూపాయి లేదు ఇంకా. ఆయన అన్నమే, మరి ఇట్లా చేస్తారట కదా? ఆ దేవుడు అన్నమే మేము తింటున్నాం. అవునా? మరి ఇట్లా చేస్తాడని చెప్పేసి కొంతమంది ఇక చెప్తా ఉన్నారు కదా, మరి ఇట్లా డబ్బులు డిమాండ్ చేస్తారు, అది లేదా? అట్లాంటిది ఏం లేదు కదా? ఏం లేదు. ఆయన పండుగలు చేస్తే శివరాత్రి అంటే ఇదంతా కావాలనే చేస్తున్నారంటారా? చేస్తున్నాడు. శివరాత్రికి ఇంకా అన్నం భోజనం సత్రం పెడతాడు. అంటే ప్రతి శుక్రవారం సోమవారం కూడా పెడతాడు పెడతారంట. ఎందుకంటే మేము అక్కడ అడుగుతే చెప్పారు దూరంకి వెళ్ళి వస్తారు కదా, వాళ్ళకి బస్సులు అందకపోతే ఇక అన్నం పెడతారు. సామిదే అన్నం పెట్టడం. ఈ వచ్చే ఆరోపణలన్నీ అంటే వాస్తవం కాదని చెప్పి అంటారా మీరు? కాదు, కుట్రనా ఇదంతా? కుట్రనే. ఓకే, కుట్ర అని చెప్పి మీరు అంటారు. ఆయన ఒకసారి మొన్న సర్పంచ్ పోటీ చేసింది. ఆయన మంచి మెజార్టీతోనే ఒక 5-6 ఓట్లతో ఓడిపోయింది. ఆ కుట్రతో అంత చేసుడు తప్ప ఇంకోటి ఏం తెలియదు. అవునా? వ్యవస్థ దిగాడు కాదు, దిగాడు. వ్యవస్థ దిగినందుకు ఇన్ని రాజకీయ మళ్ళీ ఇంకోసారి ముందుకొని చేద్దని అదంతా రాజకీయ కుట్ర లేదు. అంత రాజకీయ కుట్రనా? ఓకే ఓకే, సరే. ఒక్కసారి ఇదంతా వీళ్ళు రాజకీయ కుట్ర అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకా కొందరిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతం మనము ఇక్కడ గ్రామ పంచాయతీ వద్ద ఉన్నాం. అయితే ఇక్కడ నుండి ఇదే గ్రామానికి చెందిన ఇదే గ్రామానికి చెందిన డాక్టర్ గారు కూడా ఉన్నారు. సో అతన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒక డాక్టర్ అంటే ఎవరికి ఆపద వచ్చినా, అంటే ఊర్లో దాదాపు జ్వరం వచ్చినా ఏదొచ్చినా కానీ ఒక డాక్టర్ని నమ్ముకొని ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. సో అలాంటిది మరి ఇక్కడ ఏం జరుగుతుంది అనే విషయాన్ని కూడా క్లారిటీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న మీ పేరు చెప్పండి. కిషన్. ఓకే. పేరు దయావర్ కిషన్ డాక్టర్. గత 30 సంవత్సరాలు ఎక్కువ అవుతుంది ఇక్కడ ప్రాక్టీస్ చేయబట్టి. ఓకే, మీరు ఇటు చూసుకుంటే చెప్పండి. అయితే 30 సంవత్సరాల కంటే ఎక్కువ అవుతుంది. సో 1994లో మనం ఇక్కడ ప్రాక్టీస్ ప్రారంభం చేసాము. అప్పటి నుండి ఇప్పటిదాకా మన విలేజ్లో అటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. తర్వాత నెక్స్ట్ ఒకటి ఏంటంటే ఇప్పుడు సొంతి మోహన్ గారు ఇక్కడ శంకరుడు అది సాయిబాబాది అన్ని స్థాపించుకున్నారు. ఇక్కడికి వచ్చే జనము దగ్గర ఒక ఎలాంటి రూపాలు కానీ ఎలాంటి దౌర్జన్యం కానీ ఇక్కడ ఏం జరగడం లేదు. కాకపోతే ఇక్కడ విలేజ్లో ఎవరిని అడిగినా కానీ ప్రతి ఒక్కరు చెప్పగలుగుతారు. ఏదైనా ఉంటే మీరు సందర్శించి చూసి ఏదైనా ఉంటే ఎంక్వైరీ చేసుకోగలరని చెప్పి కోరుకుంటూ. ఒక్క నిమిషం. అలాగే సరే, ఇప్పుడు అందరూ బాబా దగ్గరికి వచ్చి, అంటే కొంతమందికి జ్వరాలు నయం కాకపోయినా ఒక డాక్టర్ను దగ్గర చూయించుకున్నా కానీ బాగా కాలేదని మళ్ళీ బాబా దగ్గరికి వెళ్ళి చూయించుకుంటున్నారు. దీనిపై మీరేమంటారు చెప్పు? ఇక్కడ అలాంటిది ఏం జరుగుతలేదు. ఆయన నమ్మకం కొరకు ఇక్కడికి వస్తున్నారు. నమ్మకము వాళ్ళకి మంచిగా అనిపిస్తేనే ఇక్కడికి వస్తున్నారు. మనం వద్దన్నా కానీ వాళ్ళు కంపల్సరీ పని మంచిగా జరుగుతుంది కాబట్టి మనం వద్దన్నా కానీ వాళ్ళు వస్తారు, కంపల్సరీ వస్తారు. వాళ్ళకి మంచిగా అయిపోతుంది కాబట్టి కంపల్సరీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకు వచ్చిన తర్వాత కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ అన్ని సౌకర్యాలు మంచిగా ఉన్నాయి. వాళ్ళు పదే వాళ్ళు మంచిగా అయితే ఇంకొకళ్ళు వేరే వాళ్ళకు కూడా చెప్తున్నారు. అనుకోకుండా వాళ్ళకు కూడా మంచిగా జరుగుతుంది కాబట్టి దాంతోపాటు చాలా జనాలు వచ్చే అవకాశం ఉన్నది, వస్తున్నారు కూడా. ఇంకో విషయం అంటే మీరు డాక్టర్గా మిమ్మల్ని ఒకవేళ అంటే మీ దగ్గరకు వచ్చి కూడా అంటే బాగాని పరిస్థితుల్లో మీరు పెద్ద ఆసుపత్రికి పంపిస్తారు. మీరు గ్రామ స్థాయి నుండి మీరు చూస్తారు. పెద్ద ఆసుపత్రికి పంపించిన కొన్ని నయం కాని కేసులను కూడా బాబా నయం చేసి కానీ కొంతమంది చెప్తా ఉన్నారు. నమ్మకం కొరకు ఎక్కడ తిరిగినా కానీ బాగు కాకపోతే ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ మంచిగా అయిన తర్వాత కూడా వాళ్ళు ఇంకో పదే వేరే 10 మందికి చెప్పి కూడా వాళ్ళతో పాటు ఇంకో 10 మంది కూడా ఎక్కువనే వస్తున్నారు. అంతా బాగానే జరుగుతున్నది. ఇలాంటి మాకు ఇక్కడ భర్తీపూర్లో ఇప్పటికీ ఎలాంటి ప్రాబ్లం లేదు ఆ బాబాతోటి. మరి ఇప్పుడు సమస్యలు అంటే ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్ వద్దకే కదా వెళ్ళాల్సింది? అవును, డాక్టర్ దగ్గరికి పోతున్నారు, అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అక్కడ వారం 10 రోజులు చూసిన తర్వాత తగ్గకపోతే వేరే వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత బాబా దగ్గరికి వచ్చిన తర్వాత విభూతి పెట్టడం జరుగుతున్నది. దాంతోపాటు ఆయన చెప్పిన విషయాలు పాటిస్తే ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతున్నది. ఓకే, అంటే మెడిసిన్ తోటి కూడా కొన్ని నయం కాని రోగాలకు ఈ బాబా అంటే సొంతి మోహన్ అనే వ్యక్తి చెక్ పెడుతున్నాడని చెప్పుకొస్తా ఉన్నారు వాస్తవానికి చెప్తే. ఎందుకంటే కొన్ని చెప్పిన నయం కానీ అంటే డాక్టర్ వద్ద చూపించుకున్న కొన్ని నయం కాని రోగాలకు కూడా అంటే ఈ బాబా దగ్గరికి వచ్చి విభూతి కానీ అలాంటివి చేసుకుంటే క్లియర్ అవుతున్నాయి సమస్యలు. అంటే అతను చెప్పినవి పాటిస్తే క్లియర్ అవుతున్నాయని చెప్పేసి
స్వయాన ఇక్కడ ఉన్న మనకు ఒక డాక్టర్ గారే నమ్మకంతో వస్తేనే అని చెప్పడం జరుగుతుంది. సో ఇంకేదైనా మీరు అంటే ఒక డాక్టర్ గా మీరు పబ్లిక్ ఇచ్చే సందేశం ఏంది అంటే ఈ ఒక జ్వరాలు వచ్చినప్పుడు దాదాపు వైద్యుల దగ్గరికే వెళ్ళాలి, అదైతే 100% వాస్తవం. సో అక్కడ కూడా తగ్గని క్రమంలో వాళ్ళందరూ అంటే బాబాను నమ్ముకొని వస్తున్నారు. దాని మీద మీరు మీ అభిప్రాయం చెప్పండి ఒకసారి. నమ్ముకొని వస్తున్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు మంచిగా జరగడం జరుగుతున్నది. వాళ్ళ దగ్గర ఎలాంటి అమౌంట్ తీసుకోవడం జరుగుతలేదు, అంత బరాబర్ జరుగుతున్నది. అమౌంట్ బాగా తీసుకున్నట్టయితే వాళ్ళు ఇంకో వాళ్ళు బాగా తీసుకుంటున్నా అని చెప్పి ఇంకో వాళ్ళు రారు. వీళ్ళు మంచిగా జరుగుతున్నారు కాబట్టి వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తున్నారు, ఇక్కడ వచ్చి సందర్శన చేస్తున్నారు. ఒక వారం వస్తున్నారు, 2 వారాలు వస్తారు, ఒక 5 వారాలు వస్తారు, నయం అయిపోతుంది, మంచిగా జరుగుతున్నారు. ఓకే, ఊర్లో కూడా కొన్ని మంచి పనులు చేసి చెప్పారని చెప్తా ఉన్నారు. సో ఆ విషయాన్ని కూడా ఒకసారి గ్రౌండ్ రిపోర్ట్లో ఒకసారి బయటకు వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఇక్కడ ఏదైతే కమాన్ గురించి గ్రామస్తులు చెప్తా ఉన్నారో ఆ కమాన్ వద్ద ఉన్నాం. అంటే ఇక్కడ ఉంది చూడండి, జీవిత గమ్యానికి మార్గం పూలమాలతో తలరాత మార్చుకో. కమాన్ నిర్మాణదాత శ్రీ సొంతి మోహన్ యోగి గారు, భోలేనాథ్ కర్బల దేవస్థాన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు. తేదీ 30/5/2024, గ్రామం బర్తిపూర్, మండలం ఇబ్రహీంపట్నం, జిల్లా జగిత్యాల. సో మనం ఇక్కడ నుండి కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళు కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సరే, ఇక్కడ కొంతమంది ఉన్నారు, మనం ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు పక్క గ్రామస్తులు కూడా ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. సో ఒక్కసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న మీదేవుడు? మూలారాం అంటే పక్క పొంటి ఉండేది. నీ పేరు? రెంకమల్లేష్. అంటే మీ పక్క పొంటి ఊరు ఉన్న ఏదైతే భర్తీపూర్ ఉందో ఇక్కడ యోగి కర్బల్ సాబ్ అంటే యోగి మోహన్ బాబా అని చెప్పేసి కొన్ని సోషల్ మీడియాలో కానీ వార్తలు కూడా రావడం జరిగింది. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే ఆయన డబ్బులు తీసుకొని ఏదైనా పని చేస్తున్నాడు, డిమాండ్ చేస్తున్నాడు అని కొంతమంది ఆరోపణలు చేశారు. సో దాని మీద మీరేమంటారు? దాని మీద కాదు సార్, ఇప్పుడు మనం హాస్పిటల్ పోతున్నాం, అక్కడ కూడా పెట్టేస్తున్నామా? పెట్టేస్తలేమా? పెడుతున్నాం. ఈయనకు కూడా వాళ్ళు వచ్చిన వాళ్ళు పని బాగా జరుగుతూనే ఇక్కడికి వస్తుండ్రు. భర్తీపూర్ అనేది ఎక్కడ అనేది తెలియదు. నిజామాబాద్ డిస్టిక్ మొత్తం భర్తీపూర్ అంటే ఏంటిది అని తెలిసేటట్టు చేసింది మోహన్ సార్. ఓహో, అంటే భర్తీపూర్ అంటే దాదాపు చాలా మందికి తెలియదు, దాదాపు తెలిసేటట్టు చేసిందే మోహన్. ఇప్పుడు నిజామాబాద్ జిల్లా కావచ్చు, కొన్ని జిల్లాలు నిజామాబాద్ బాగా నిజామాబాద్ కానీ, జైత్యాల కానీ, నిర్మల్ జిల్లా కానీ అంటే ఇక్కడికి వస్తే మంచి జరుగుతుందనే వస్తుర్రు అన్న. మంచి జరుగుతుందని వస్తేనే ఆయనకు బాగున్నది, భక్తులకు బాగానే ఉన్నది, ఈయన బాగానే ఉన్నాడు. మరి పోగానే మన పైసలు కావాలని చెప్పేసి ఏం అడుగుతుందో తెలియదు మనకు అంతప్పుడు, కానీ అడుగుతారు. ఎందుకు వస్తారా అన్న? ఎందుకు వస్తారు చెప్పు? అంటే మొత్తానికైతే బాబా దగ్గర అంటే నమ్ముకొని వచ్చిన వాడికి దేవుని లెక్క చూస్తున్నా అన్న, అంతే. అంటే ఇక్కడ ఉన్న అంటే కొంతమంది కాదు, ఇప్పుడు స్వయాన ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉండి మేము అడిగినాం, మరి జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి రావాలా? అలాంటిది మీ దగ్గరికి వస్తే తక్కువ కాకపోతే స్వయాన డాక్టర్ అయి కూడా అతను కూడా చెప్పడం ఏంటంటే వాళ్ళ నమ్మకంతో వాళ్ళు వెళ్తున్నారు, నమ్మకంతో వెళ్తుంది, వాళ్ళకు నమ్మకం జరుగుతుంది, వస్తుండ్రు, పని చేయించుకుని పోతుండ్రు. అంతేగాని దోసుకున్నాడు అని కాదు. అయ్యో మనం దావకాలకు పోయినాం, మరి అయ్యో రేపు అక్కడ ఎన్నో 10,000 పెట్టినాం, ట్రీట్మెంట్ జరిగింది, ప్రాబ్లం సాగుబాటు కాలేదు. ఏం చేస్తావు? ఆయన కొట్టి రిటర్న్ డబ్బులు తెచ్చుకుంటావా? తెచ్చుకోలేము కదా. మరిగా ఈయన కూడా గంతేనే, ఆయన 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తుండ్రచ్చు, కానీ మంచి జరుగుతూనే వస్తుండ్రు జనాలు. మంచి జరిగింది ఎవ్వరు రాదు. ఇప్పుడు రేపు శుక్రవారం, ఒక శుక్రవారం నాడైతే అక్కడ ఖచ్చితంగా పెద్ద ఎత్తున జనాభా కూడా ఉంటుంది. అంటే దాదాపు భక్తులు దాదాపు పెద్ద ఎత్తున వస్తారంట. సో రేపు ఎట్లా ఉండబోతుంది పరిస్థితి అక్కడ? అంటే ఎక్కువ మంది ఉంటారు కదా. సో ఇప్పుడు కొన్ని వార్తలలో వస్తున్నాయి, మరి అట్లా ఇట్లా చుట్టూ ఏమైనా జనాభా తగ్గే అవకాశం ఉందా? అస్సలు తగ్గదు, అస్సలు జనాభా తగ్గదు. అంతేనా? నువ్వు కావాలంటే రేపు వచ్చి చూసుకో, అంతే. ఆయన మీద ఉన్న నమ్మకమే అది అన్న. నువ్వు నిన్న కొట్టి చూడు, ఆయన మీద నమ్మకంతో ఆ భక్తులు వస్తుంది. నీకు నమ్మంది వాళ్ళు వస్తారన్న ఆయన వల్ల అన్న. భర్తీపూరే కాదు, మా ఊరు కూడా భర్తీపూర్ పక్కన మూలరాంపురం చెప్పుకోవడానికి మాకు ఆయన వల్ల సంతోషం ఉన్నది. అట్లనే ఇంకొక అన్న కూడా ఉన్నాడు. అన్న మీరు ఎవరు?
బర్దీపురేనా? చెప్పండి మరి ఇప్పుడు ఈ మోహన్ యోగి బాబా మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణల మీద మీ స్పందన ఏంది? అసలు వాస్తవమేనా, అసలు వాస్తవం కాదు? ఆరోపణల మీద ఎలాంటి నిజాలు కావాలి, అవాస్తవాలు అవన్నీ. ఇక్కడ అలాంటి ఇబ్బందులు ఏమి జరగట్లేదు. ప్రజలు చాలా దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. కొన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి కాదు, కొన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు. ఇక్కడ అలాంటి జరుగుతుందని చెప్పేసి జరిగేదంతా దుష్ప్రచారం. సరే, మీకేమన్నా ఇప్పుడు మీరు సొంత ఊరు వ్యక్తి, మీరు ఇక్కడనే ఉన్నారు కదా, మీకేమైనా బాబా అంటే సొంత మోహన్ దగ్గరికి వెళ్ళడం వల్ల ఏదైనా ఒక మంచి జరిగిన సంఘటన చెప్పండి. మంచి జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఒకటి చెప్పండి. మా ఇంట్లో మా పిల్లలకు హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినప్పుడు మేము చూసినాం. ఇటువంటి డబ్బులు తను ఆశించకుండానే మా ప్రాబ్లం అనేది సాల్వ్ చేసిండు. నేను చాలా ఏం జరిగింది అసలు, పిల్లలకి ఏం జరిగింది? మా బాబు కూడా హాస్పిటల్ కొంచెం హెల్త్ ప్రాబ్లం ఫేస్ చేసిండు. నేను నిజామాబాద్ హైదరాబాద్ వరకు వెళ్ళిన హాస్పిటల్ పర్పస్లో. ఏమైంది అసలు, సమస్య ఏంది? బాబు కొంచెం ప్రాబ్లం ఉండే, ఆ ప్రాబ్లం కొరకు నిజామాబాద్ హైదరాబాద్ వరకు తిరిగినాను. ఎక్కడ సాల్వ్ కాలేదు. ఇక్కడ నాకు ఎటువంటి ఒక రూపాయి కూడా ఆశించలేదు తను అలాంటి అట్లా ఆశిస్తే ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉండేది ఏం కాదు. మా ఊరికి ఎన్నో విధాలుగా మంచి కార్యక్రమాలు చేసిండు. వాస్తవానికి ఈ వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలు. అయితే అలాంటి ఏం జరగట్లేదు. అంటే ఇక్కడ ఉన్న కొంతమంది గ్రామస్తులు కూడా చెప్తా ఉన్నారు, ఇది ఒక రాజకీయ కుట్ర జరుగుతుంది అంటారు. దాని మీద మీరేమంటారు? ఈ మధ్య తను ఎలక్షన్లో పోటీ చేయడం వల్ల అది కూడా ఒక పోటీ చేశారట, ఒక 6 ఓట్లు ఏదో ఓట్లతోటి ఓడిపోయిందంట. ఆ విధంగానే జరుగుతుందని చెప్పేసి కూడా వార్త వస్తుంది. దాంట్లో అలాంటిది ఏం లేదు. ప్రజలు చెప్తా ఉన్నారు. ఇక్కడ వార్తలు వచ్చాడంటే వార్తలు దాదాపు రాలేదు, బట్ ప్రజలు అయితే ఇక్కడ చెప్తా ఉన్నారు. మేము అడిగిన క్రమంలో చెప్పారు ఇట్లా రాజకీయ కుట్ర జరుగుతుందని చెప్పేసి ఒక అతను అక్కడ హోటల్ దగ్గర ఉన్నప్పుడు చెప్పిండు. సో దాని మీద మీరేం చెప్తారు? అలాంటిది అయితే ఏం లేదు. ఈ కుట్ర అనేది అలాంటిది కానీ ఇంకా ఎందుకంటే ఇది చిన్న విలేజ్, ఇంతవరకు ఇప్పటివరకు ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది జరగలేదు. ఇప్పుడు ఇట్లాంటిది వస్తుందని చెప్పేసి అని ఏమైతే అలాంటిది ఏం లేదు. అవునా? ఓకే బాబు, నీ పేరు? ఏ ఊరు? మూలారాంపూర్. అంటే పక్కనే ఉన్న బర్దీపూర్ పక్కనే ఉన్న మూలారాంపూర్. చెప్పుర్రి. అంటే ఇక్కడ ఇప్పుడు సొంతి మోహన్ అనే వ్యక్తి మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి. ఆ ఆరోపణల మీద మీ స్పందన ఏంది? అసలు ఎట్లాంటి వ్యక్తి? అసలు చాలా మంచి వ్యక్తినా? లేదు డబ్బులు గుంజడానికి ఇదంతా చేస్తున్నా అని చెప్పేసి గురించి అసలు ఏం లేదు. ధన్యవాదాలు. మీరు ఎప్పుడన్నా పోయారా? మరి మీరు ఎప్పుడన్నా వెళ్ళిరా? చుట్టాలు వేరు, మీరు పోలేరా? అంటే బయట ప్రోగ్రాంలకు పిలిస్తే పోయినామన్న రోజు మంచిగా అందరం పోతాం. బయట ప్రోగ్రాలు మంచిగా జరుగుతాయి. నమ్ముకున్న వాళ్ళకి మరి మంచిగా జరుగుతుంది. ఈ బర్దీపూర్ విలేజ్ కూడా చాలా మటుకు దేనికైనా మంచి పనులు చేశాడు. అవునా? అట్లనే అన్న, మీ పేరు? ఎద్దండా? ఓకే, ఎద్దండి. మీరు ఇటు పోతున్నారు అసలు? ఎద్దండి అయితే ఇక్కడికి వస్తాయి. ఎందుకు ఇక్కడికి వస్తా? ఇక్కడ ఎప్పుడెప్పుడు ఇక్కడనే తోట ఉంది. ఎక్కడ తోట అంటే? బర్దీపూర్లోనా? బర్దీపూర్లో తోట ఉంది. ఓకే, రైట్. సరే, మీ పేరు? గంగానరసయ్య. మీది ఊరు ఎద్దండి. సరే, ఇప్పుడు బర్దీపూర్లో సొంతి మోహన్ బాబా అనే వ్యక్తి అసలు మీకు తెలుసా? ఎట్లా తెలుసు? అంటే ఇప్పుడు అచ్చుకుంటా కాబట్టి ఇటు తెలుసు. ఓకే, అంటే ఆయన ఒక ఆశ్రమం నడిపిస్తుంది ఇక్కడ, కర్బల్ ట్రస్ట్ ఇవన్నీ ఉన్నాయనే విషయం తెలుసేనా? ఎప్పుడన్నా మరి మీ అక్కడికి ఆలయానికి వెళ్ళిర్రా? అంటే మీరేమన్నా మంచి జరిగిందా మీకు? ఏదన్నా అంటే ఏదన్నా సమస్య ఉండిపోయారా, లేకుంటే నార్మల్గా పోయారా? నార్మల్గానే అన్నదానం పెడితే. సరే, ఇప్పుడు మీరు నార్మల్ వ్యక్తి, మీరు పలానా అంటే వేరే ఊరు వ్యక్తి కనుక ఆయన మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి. సో అలా ఆయన ఎలాంటి వాడు అసలు మీకు తెలిసిన విషయాన్ని? మంచి మనిషి, పక్క మంచి మనిషి. అంటే కొన్ని డబ్బులు వసూలు చేస్తారు అని చెప్పేసి కొన్ని సోషల్ మీడియాలో వస్తున్నాయి. దాని మీద అవన్నీ వేస్టేనా? ప్రజాసేవకుడు కాకపోతే మొన్న రాజకీయాల్లో కొంచెం దిగుడుకు ఇక కుట్ర ఉంది, అవి ఎట్టిట్టున్నదో తెలియదు కానీ కాకపోతే మంచి వ్యక్తి, ప్రజలకైతే సేవ చేస్తారు. ప్రజాసేవకుడు. మీ ఊరికి ఏమైనా చేసినా మరి? కొన్ని మా ఊరు వస్తారు కాబట్టి ఇప్పుడు మీ ఎద్దండికి ఏమైనా చేశారా? వస్తారు. అంటే ఇక్కడ అంటే బర్దీపూర్ గ్రామానికి అయితే కొన్ని వేసిరు, అది మనకు కనబడుతుంది. శ్రీ భోలేనాథ్ కర్బల దేవస్థానం బర్దీపూర్ అని కనబడుతుంది. అంత పెద్ద కమాండ్ నిర్మించిండు. సో అటువైపున తిమ్మాపూర్ నుంచి వచ్చే వ్యక్తులకు కూడా కమాండ్ నిర్మించామని, ఇంకో అది కూడా కడదామని ప్రారంభం చేస్తే దాన్ని ఆపిర్రు, అడ్డుకున్నారని. ప్రజాసేవకుడు దోపకం ఏమి లేదు, కాకపోతే నమ్మకం, భక్తి ఎక్క పబ్లిక్ ఎక్క వస్తారు సార్. అవునా? సో అట్లనే మనం చూసుకోవచ్చు. ఇక్కడ కొంతమంది చెప్తా ఉన్నారు, ప్రజాసేవకుడు ప్రజల కోసం చాలా అంటే మంచి చేద్దామని చెప్పేసి అతను నిర్ణయించుకుంటే అతని పైన అంటే కొంతమంది కావాలని కుట్ర చేస్తున్నారు అనేది కొంతమంది ప్రజలు ఆరోపిస్తున్నారు.
సో ఇక్కడ మనం పక్క గ్రామం నుంచి వచ్చిన వారిని కూడా అడిగి తెలుసుకున్నాం. సో యోగి అలాగే మోహన్ బాబా అని చెప్పేసి కొంతమంది ఎవరు ఇష్టం ఉన్న రీతిలో వాళ్ళు పిలుస్తూ ఉన్నారు. సో అతనిపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవం అని చెప్పేసి గ్రామస్తులు పక్క గ్రామస్తులు చెప్తా ఉన్నారు. సో మనం ఆ విషయం మీదే గ్రౌండ్ రిపోర్ట్ కోసం వచ్చినాం. అయితే ఇక్కడికి రావడంతో మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఎంట్రన్స్లో శ్రీ భోలేనాథ్ కర్బల దేవస్థానం బర్దీపూర్ అని ఇక్కడ కమాన్ ఉన్నది. ఆ కమాన్ని కూడా చూసే ప్రయత్నం చేశాం. సో కమాన్ వద్దకు వచ్చిన తర్వాత ఇటు వెళ్తేనేమో మూలరాంపూర్, అటు వెళ్తే తిమ్మాపూర్ ఉంటుంది. సో మనం ఇక్కడ ఆగిన క్రమంలో ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు. సో ఆ రైతులతోటి కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేసినాం. సో వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే బాబా, యోగి బాబా లేదా మోహన్ అంటే కొంతమందికి కొన్ని రకాలుగా బాబా అనుకునే వాళ్ళు బాబా అనుకుంటారు నమ్మకంతో, కొంతమంది యాజ్ ఏ ఫ్రెండ్గా అనుకునే వాళ్ళు సొంతి మోహన్ అనుకుంటారు. సో ఎవ్వరి ఇష్టం వాళ్ళు అట్లా పిలుచుకుంటూ ఉంటారు. సో వాళ్ళందరూ చెప్తున్నారు ఏంటంటే ఆయన పైన వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమే అని చెప్పేసి కనాఖండ్గా చెప్తా ఉన్నారు. సో మనం ఇంకా కూడా అవసరమైతే తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతం మనం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఉన్నాం. సో ఇక్కడ మనకు కొన్ని కాల్స్ రావడం జరిగింది. అలాగే జరిగిన కొంతమంది విషయాలని మనతో పంచుకుంటామని చెప్పేసి చెప్పారు. సో వారినే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వాళ్ళు మీడియా ముందుకు డైరెక్ట్ రాకపోయినా వాయిస్ రూపకంగా వాళ్ళు వాయిస్ చెప్తామని చెప్పారు. చూద్దాం, ప్రయత్నం కూడా చేద్దాం. సో ఎట్లయితేనేది వాళ్ళని వాయిస్ అయితే తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఏం జరిగింది అనే విషయంపై అంటే మీకు ఏమైనా మంచి జరిగిందా అనే విషయం, ఇంకోటి ఆయన గురించి మంచి జరిగినా సరే మీకు చెడు జరిగినా సరే ఏది చెప్పాలనుకుంటారో అది చెప్పారు అంతే. ఓకే, అంటే ఇక మీరు వీడియో ముందుకి రానంటారు కనుక ఇట్లా మీరు మామూలుగా వాయిస్ అంటే ఓకే చెప్పండి పర్లేదు. ఇక మేము అట్లా వాయిస్ అంటే ఇక మామూలుగా అడుగుతాం కదా, వాయిస్ ఎట్లా తీసుకుంటాం కదా. అంటే ఊళ్ళోకి ఇప్పుడు నువ్వు అది చెప్పేది. ఓకే ఓకే అమ్మా, మీ పేరేం పేరమ్మా? ఏ ఊరు మీది? ఇబ్రహీంపట్నమేనా? ఓకే, అంటే ఇప్పుడు ఈ బర్తిపూర్ బాబా మీకు తెలిసేనా? అంటే సొంతి మోహన్ పోయారు ఎప్పుడన్నా అక్కడికి? ఓకే, పోతే అంటే మీకు ఏదైనా సమస్య ఉండిపోయారా? ఎట్లా పోయి? సమస్య ఉండే పోయినాం. ఓకే, ఏం సమస్య ఉండే? ఇట్లా పానం ఆరోగ్యం లేక. ఆరోగ్యం బాగాలేక పోయారా? అంటే మంచిగా అయిందా మరి అడుగుకైనా? అంటే మీరు నమ్ముకొని పోయారు కదా, వాళ్ళని చెప్తే అంటే వాళ్ళని చెప్తారు కదా గిట్ట గిట్ట జరుగుతుందంటే ఇక ఏడైనా చెప్తారు ఇట్లా ఉన్నది అని చెప్పండి, ఇక నమ్ముకొని పోయారు. అంటే ఆయన మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయమ్మా, పైసలు ఇట్లా మా దగ్గర తీసుకొని కొంతమందిని మోసం చేసిండని ఒక్క అతను ఆరోపణ చేసిండు, ఒక రాజేశ్వర్ అనే వ్యక్తి చేసిండు అన్నట్టు. ఆ ఆరోపణ మీద అంటే మీరేమనుకుంటారు? ఆయన పైసలు తీసుకొని తీసుకోలే 3 సంవత్సరాల నుంచి వెళ్ళి మంచిగానే మాకైతే మంచి అనిపించింది అక్కడికి పోతే. ఓకే, మంచిగానే అవుతున్నది. అదే దాని మీదనే అంటే వాస్తవానికి మీరు మాట్లాడుతా అంటే మేము మాట్లాడిపిస్తామని మేము వచ్చినాము. ఇక మీరు మాట్లాడుతుంటేనేమో మేము వీడియో తీసుకుంటాం. వీడియో వద్దా? సరే, ఎందుకు వద్దమ్మా మరి? అట్లనా? ఓకే పర్లేదు. ఇప్పుడు వీడియో వద్దు అంటే వాయిస్ మాట రూపకంగా మీరు చెప్తారన్నట్టు, మాట గిట్లా జరిగిందని చెప్తారు. సరే, ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి, అందుకోసం మీకు ఇప్పుడు ఇబ్రహీంపట్నం దాకా వచ్చినాం మేము, మీరు వాయిస్ ఇస్తారు అని చెప్పేసి వచ్చినాం. సరే, మీరు వాయిస్ ఇవ్వకున్నా పర్లేదు, అంటే నోటి మాట అయితే చెప్తారు కదా. సరే, మేము ఈ వాయిస్ రికార్డ్ చేసుకొని మేము వేసుకోవచ్చు. సరే, ఓకే, అది మీ ఇష్టపూర్వకంగానే మీరు చెప్తారుగా. ఓకే, సరే, వీడియోకి వద్దంటే పర్లేదు. సరే అమ్మ, మీరు మాట్లాడినట్టుగా మేము తీసుకుంటాం, పర్లేదు. ఇంకోటి ఏంటంటే ఆ బాబా దగ్గరికి మీరు ఎన్నేళ్ళ క్రింద పోయారు? ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది మేము అక్కడికి పోయొచ్చి. ఇక మాకు ఆరోగ్యం మంచిగా కాగానే ఇక మేము ఇక్కడనే ఉన్నాం. ఇక ఓకే, మళ్ళీ పోయిర్రా? మళ్ళీ ఎప్పుడన్నా? మళ్ళీ పోలే. ఇక మళ్ళీ పోలేరు, ఇక ఆరోగ్యం బాగా అయింది కనుక ఇక ఆగిపోయి. సరే సరే, ప్రస్తుతం మనం అమ్మక్కపేట కూడా రావడం జరిగింది. ఎందుకు అని అంటే మనం అక్కడికి వెళ్ళే ఒక స్టేటస్ పెట్టడం జరిగింది. సో దాంతో కొద్దిగా మనం బర్తిపూర్ వెళ్ళడం జరిగింది కనుక సో అదంతా చూసి కొంతమంది ఫోన్ చేస్తూ ఉన్నారు. సో అందులో భాగంగా మనం ఇప్పుడు ఇబ్రహీంపట్నం మండలంలోని అమ్మక్కపేట గ్రామంకు రావడం జరిగింది. ఇక్కడ మనతో మాట్లాడడానికి అన్న ఉన్నాడు. అన్న పేరు అడిగి తెలుసుకుందాం. అన్న, మీ పేరు? నా పేరు రవి. చెప్పండి అన్న, అంటే బర్తిపూర్లో కొన్ని మోహన్పై ఆరోపణ రావడం జరిగింది. సో
సో ఆరోపణలు కావచ్చు, వాస్తవాలు మీరేమన్నా చెప్పాలనుకుంటే మీరు కూడా చెప్పండి. వాస్తవంగా అయితే ఈ ఆరోపణలు అనేటివి మాకు మేము 7-8 సంవత్సరాల కింద విన్నాం. మాకు అనుకున్న పని అయినది, మేము అనుకున్నామో ఆ పనులు జరిగినాయి తప్పించి ఇది అవహాలని నేను నమ్ముతున్నాను. ఏంటి అవి అవాస్తవాలా? అవస్థవాలు కాదు, నాకు అనుకున్న పనులు జరిగినాయి అని చెప్తున్నాను. ఓకే, సరే మీకేం జరిగింది ఆ విషయాలు కొన్ని చెప్పండి. మేము అప్పుడు ఇంతకుముందు రెంట్కుంటుంటుంది, కూర్చోలరా ఇల్లు కట్టుకోగలుగుతారు చేస్తారు. ఎక్కడ? ఇక్కడ అమర్పేట రెంట్కు 30 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మేము ఇల్లు కట్టుకుంటాం. ఇంకో పని లేకుండే కవికీలు చేసుకుంటాం. కైకీలు కాకుండా మాకు ఒక పని దొరికింది. ఓకే, మామిడి తోటల్లో జీతం. ఓకే, జీతం ఉంది అంటే మీరు అనుకున్న పని జరిగింది. మాకు ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే సో ఇంకో అన్న కూడా మనం మాట్లాడడం చూసి అన్న కూడా రావడం జరిగింది. అన్న కూడా నాకు తెలిసి ఇక్కడ ఏంది చందు చికెన్ సెంటర్ కూడా ఉన్నట్టే వాళ్ళదే అనుకుంటా. సో అక్కడ నుంచి రావడం అంటే మనం మాట్లాడడం చూసి రావడం జరిగింది. అట్లనే ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అన్న కూడా కొద్దిగా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న మీ పేరు? చందా. ఇదే కూడా? ఇదే. ఓకే, మేము మాట్లాడుతున్న విషయాన్ని మీరు చూసిరు. మేము ఎవరి గురించి మాట్లాడేది మీకు అర్థమైందా? బర్తీపూర్ విషయం నుంచే మాట్లాడేటప్పుడే మీరు చూసి బయటకు వచ్చారు. సో అక్కడ కొన్ని బర్తీపూర్ మోహన్ మీద అంటే సొంతి మోహన్ మీద బాబా అంటారు కదా. సో ఆ బాబా కొంతమంది కొన్ని రకాలుగా పిలుస్తారు. సో ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి, ఇట్లా డబ్బులు తీసుకొని ఇది చేస్తున్నారు అని చెప్పేసి. ఎంతవరకు మీరు ఎట్లా స్పందిస్తారు? మేము కూడా ఒకప్పుడు బిజినెస్ పరంగా పిల్లల పరంగా మేము పోయినాము. మాకు అనుకున్న పనులు అయినాయి. డబ్బులు ఏమన్నా అంటే ఖుషిగా మేము దేవాలయంకు సంస్థకు ఖుషిగా ఇచ్చేసాం తప్ప అనుకోకుండా మాకు డబ్బులు అయితే యూజ్ చేయలేదు. ఏదో మాకు అనుకున్న పనులు అయినాయి, మేము సంతోషంగా ఉన్నాం. అదే మరి అంటే కొన్ని ఆరోపణలు వచ్చినాయి కదా దాని మీద కావచ్చు. కాకపోతే నచ్చిన వాళ్ళకు నచ్చినట్టు మాట్లాడతారు. మళ్ళీ మీరు ఈ మధ్యలో మరి వెళ్ళారా? ఎప్పుడు వెళ్ళా? మొన్న నేను షాప్ పెట్టి 4 నెలలు అవుతుంది. ఆయన ఎక్కడికి వచ్చి నాకు ఇట్లా షాప్ పెట్టుకుంటాను కూడా అడిగిన, పెట్టుకోపోన్నాడు. నాకు సక్సెస్ ఉంది, అది నా నమ్మకం. దేవుని నమ్మినా చేసుకుంటున్నాను అంతే. అంతే కదా? అంతే మరి. ఓకే ఓకే రైట్, సరిపోతుంది. అంటే వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే కొంతమందికి మంచి జరిగే వాళ్ళకు, నమ్ముకొని పోయిన వాళ్ళకు మంచి జరిగింది. కొంతమంది బాధితులుగా బయటకు వస్తున్నారు కదా, వాళ్ళు వచ్చిన వాళ్ళను అక్కడ వాళ్ళకి జరిగిన విషయాలను కూడా చెప్తా ఉన్నారు. ఒక్కసారి మనము బాబా దగ్గరికి వెళ్ళి బాబా వివరణ కూడా తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. బాబా మరి ఏం చెప్తుండు ఆ విషయాలను కూడా తెలుసుకొని అసలు వాస్తవాలు ఏంటి ప్రజలకు చెప్పే ప్రయత్నం కూడా మనం చేద్దాం. బర్దీపూర్లో సొంతి మోహన్ యోగిపై వస్తున్న ఆరోపణలపై దానికి సంబంధించిన అంశంపై ఒకసారి వివరణ ఇవ్వడానికి మనతో పాటు సొంతి మోహన్ యోగి గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమః శివాయ, జై శ్రీరామ్, అల్లామని చెప్పండి. అయితే మీపై వస్తున్న ఆరోపణల గురించి మీ స్పందన ఏంది? కావాలని కొంతమంది కుట్ర పన్నుతున్నారు. ఆరోపణ అనేది ఏం లేదు. గత 20 సంవత్సరాల నుంచి ఏ ఆరోపణ రాలా. ఈ 15-20 డేస్ నుంచి ఒక బాధితుడు ఇచ్చాడని చెప్తున్నాడు. ఆ బాధితుడు ఇచ్చిన ఏమైనా ప్రూఫ్స్ కానీ ఏదైనా ఉంటే, ఇప్పుడు గుడికి వచ్చిన వాళ్ళు దక్షిణ ఇస్తారండి. ఇప్పుడు నా గుడి కట్టిన పంతులు ఉన్నాడు, అక్కడ వచ్చి నమ్ముకుంటారు. గుడి నా పని అయిందని చెప్పి దక్షిణ ఇచ్చిపోతారు. ఆ దక్షిణ ఇచ్చిన వ్యక్తి 80,000 ఇచ్చినని, 1,00,000 ఇచ్చినని చెప్పేసి ముఖాలు పుట్టించడం ఇది కరెక్ట్ కాదు. బాధితుడు చెప్పిన విషయాలపై మీరేమంటారు? బాధితుడి దగ్గర ఏదైనా ప్రూఫ్స్ ఉండి నేను ఖచ్చితంగా ఇచ్చినానంటే ఆయన ఇచ్చిన డబ్బులు ఎన్నో, దాన్ని డబ్బులు ఇవ్వడానికి నేను రెడీ, నా ట్రస్ట్ తరఫున. ఓకే, అట్లాగే మీ దగ్గరికి వచ్చే వారికి మీరు ఎలాంటి సేవలు అందిస్తారు? వచ్చిన భక్తులకు నమ్ముకోండి, మంచిగా నమ్ముకుంటుకోండి. వచ్చిన వాళ్ళకు మంచి వాటరు, మంచి ఫుడ్డు అందించడం. అలాగే మనకు ఆశ్రమం ఉంది. ఆశ్రమం పాటు విద్య, వైద్యం, యోగా, మెడిటేషన్ నేర్పడం. ప్రతి మనిషికి కుల మతాలు భేదాలు లేకుండా ఆపియ బతకడాన్ని అంశంపై నేను చెప్తా ఉంటాను. ఆర్థిక లావాదేవీలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి, దీనిపై మీ వివరణ ఏంటి? అది ఆర్థిక లావాదేవీలు జరిగాయని చెప్పి చెప్పిన మాట కరెక్ట్ కాదు, తప్పుల ముచ్చడం. అంటే అలా అంటారు కదా, మరి ఆర్థిక లావాదేవీలు జరిగినాయంటే ప్రూఫ్ తీసుకుంటాం మనం.
ఏ ప్రూఫ్ తీసుకొచ్చి నేను రెడీ. అంటే ఈ ఆర్థిక లావాదేవీలు జరిగిన ప్రూఫ్ తీసుకుని వస్తే నేను అధికారం కూడా పోవడానికి రెడీ. ఓకే, ఈ అంశంలో ఎక్కడైనా అపార్థం జరిగిందని మీరు భావిస్తున్నారా? అపార్థం జరుగుతుందా జరుగుతలేదా చూస్తలేదు కదా, కానీ పుట్టించి ఏ విధంగా దేవతను భ్రష్టు పట్టియాలని కొంతమంది కుట్ర పడుతున్నారు అంతే. ఓకే, ప్రజల్లో వస్తున్న సందేహాలకు మీరు ఏమని చెప్పాలనుకుంటారు? ప్రజలు వస్తున్న సందేశాలు నమ్ముకున్న వాళ్ళు రండి, నమ్మకం లేకపోతే రాకండి. నమ్ముకొని ఎక్కడికి 28 రాష్ట్రాల నుంచి వస్తున్నారు ఇక్కడికి. ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, పూణే కావచ్చు, బొంబాయి కావచ్చు, గుజరాత్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, 26 రాష్ట్రాల నుంచి ఈ దేవస్థానానికి 20 సంవత్సరాలుగా నమ్ముకొని వస్తున్నారు. వాళ్ళని నమ్మకాలను ఇలా మీడియా తరఫున కొన్ని మీడియా వాళ్ళు కొంతమంది తెలియని వ్యక్తులు అనేకమైన పత్రిక బురిడి బాబా అని ఆ బాబా అని చెప్పేసి నిధులెత్తురు. ఆ బురిడి వేషం నేను వేయాలనుకుంటే ఎప్పుడూ వేసేయగలను. నేను సింపుల్గా అందరిలో ప్రజల్లో కలిసిమెలిసి ఉండి ప్రజాసేవ చేయడానికి నేను మొదలుపోతున్నాను. ఓకే, ఈ వివాదంపై పూర్తి క్లారిటీ ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? నేను ఏ విధంగా సిద్ధంగా ఉన్నా, మీరు ఏ విధంగా మాట్లాడినా సిద్ధంగా ఉన్నాను. అవసరమైతే అధికారుల ముందు హాజరవడానికి సిద్ధమేనా? అవసరమైతే అధికారం కాదు, నాకు తప్పుడు ఆరోపణలు వచ్చి ఖచ్చితంగా యోగి సాబ్ తప్పు చేసింది అనిపిస్తే నేను అరెస్ట్ కావడానికి సిద్ధమే, చట్టం లోపలిపోవడానికి సిద్ధమే. భవిష్యత్తులో ఇలాంటి ఆరోపణలు రాకుండా మీరు తీసుకునే చర్యలు ఏంటి? లాస్ట్గా ఫైనల్ చర్యలు అంటే నాకు ఒకటే, నాకు కావాల్సింది ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి ఒకటి. రెండోది కుల మతాలు లేకుండా ప్రతి మనిషికి ఒక వివాదాలతో బతకాలి. కుట్రలు పండి ఒక మనిషి మీద ఆరోపణలు పెట్టి లేని ఆరోపణలు పెట్టుకుంటూ ఒక మనిషిని అంటే పడకూడదు. దీంట్లో ఏం జరుగుతుందంటే రేపు పొద్దున నేను ఏం చేస్తున్నా ఏం చేయబోతున్నా అనేది తెలిసే విధంగా నేను చెప్తాను. అన్న ఫౌండేషన్ పేపర్ వర్క్ కొంచెం పెండింగ్ ఉండే, ఫస్ట్ ఎస్ఎంఐ ఫౌండేషన్ అని పెట్టుకున్నా. దాంట్లో ఒక 20 మందిని ఆల్రెడీ వస్తున్నారు. వాళ్ళ విద్య, వైద్యం, యోగా, మెడిటేషన్ నేర్పుతున్నాం మన రోజు. వాళ్ళ రోజు ఫుడ్, ఆహారం. ఎక్కడ కూడా ఎవరైనా వస్తే ఫౌండేషన్ అంతా వస్తారు కదా అన్న, వచ్చి నా తరఫున సేవిస్తున్నా ఇస్తారు. ఆయన కూడా ఈ ఎవరైతే బాధితులు ఇప్పుడు 80,000 90,000 రాస్తున్నారు కదా, ఆయన వచ్చింది గత 2-3 సంవత్సరాల కిందనట. ఆయన ఇప్పుడు ఎందుకు వచ్చాడో తెలియదు. ఆయన కూడా వచ్చిన నేను దేవస్థానానికి వచ్చినాక ఇట్లా ఇబ్బంది అయింది అని చెప్తే ఓకే నోట్రాలు ఇస్తుంటే, కానీ ఆయన పోకుంటూ ఏదో రాసుకుంటూ బాధితుపూర్ పేరు బదనం చేస్తున్నాడు. ఒకవేళ నాది బురిడి బాబా అని చెప్పి నా పేరు బదనం చేస్తున్నారు. నేను కూడా చట్టరీత్యంగా చర్యలు తీసుకుంటే ఆయన మీద కేసు బుక్ చేయొచ్చు. వద్దులే అని చెప్పేసి నేను ప్రేమతో ఉండి అది నిజం అవద్దామని చెప్పి తెలుసుకుంటే కూడా ఆయన మోసానికి దక్షిణ ఇచ్చిపోయాడట. ఏదో 5-10 ఇచ్చిపోతారు కదా గుడి అన్నప్పుడు, ఆయన అలా ఇచ్చిపోయాడు. దానికి 80,000 రూపాయలు అని చెప్పేసి పుట్టిస్తున్నాడు. అది 80,000 రూపాయలు కరెక్ట్గా నాకు ఇచ్చింది ఉంటే దీన్ని డబల్ ఇవ్వడానికి రెడీ. ఓకే, రైట్. ఇక మనం చూసుకోవచ్చు, మనం వివరణ కూడా తీసుకునే ప్రయత్నం కూడా చేశాం. అన్న ఒక్క నిమిషం ఇది పట్టుకో, ఇట్లా అట్లే ఉండండి వీడియో. ఇలా భర్తీపూర్లో సొంతి మోహన్కు సంబంధించిన ఈ అంశంపై ఒకవైపు ఆరోపణలు, మరోవైపు వివరణలు వెలువడుతున్నాయి. ఈ వ్యవహారంలో పూర్తి వాస్తవాలు బయటపడాల్సి ఉంది. సంబంధిత అధికారుల దర్యాప్తుతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రజలు కూడా ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తా ఉన్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఎల్పీ న్యూస్ రాజశేఖర్, కెమెరామ్యాన్ శంకర్తో.